అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళు కష్టం మీద శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తులతో పోరాడి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించి, అంటే మీతో మీరే పోరాడుకొని శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంతాన వర్గానికి సపోర్ట్ ఇవ్వడానికి అధిక శాతం కృషి చేస్తారు. దాంతోపాటుగా ఆర్థిక విషయాలు, వృత్తికి సంబంధించిన నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆగుతూ వచ్చిన ధన విషయంలో ఒక చక్కటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. గృహానికి సంబంధించి కానీ, ఆర్థిక అంశాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వీలైనంత వరకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్నేహ సంబంధాల్లో కావచ్చు, స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండడం వల్ల ప్రశాంతతని పెంపొందించుకుంటారు. చాకచక్యంగా వ్యవహరించి శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటూ వృత్తిలో ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళ విషయంలో సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం కొరకు, పెట్టుబడుల కొరకు, అంటే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, వ్యవసాయ భూములకి సంబంధించి తల్లి తండ్రి యొక్క సహకారంతో వారి ఆలోచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, ఈ రకమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. దానికి సంబంధించిన పెట్టుబడుల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడానికి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మొదలైన వాటి కొరకు కూడా కృషి చేస్తారు. మీ యొక్క స్నేహితులు, ముఖ్యంగా మీ సోదరి వర్గం యొక్క సహకారం, మిత్రులు మొదలైన వారితో చక్కటి చర్చలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. కానీ ధనం మాత్రం ముఖ్యుల కోసం, విద్య వినోదాల కోసం, ఇష్టమైన వ్యక్తుల కోసం, ఆత్మీయుల కోసం ధనం ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తులు పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. దాని కొరకు మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకుంటారు. అంటే ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా గృహం, భూమి, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన ట్యాక్స్లు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం, మొదలైన వాటికి గవర్నమెంట్ ల్యాండ్స్ మొదలైన వాటి గురించి డిస్కషన్స్, మీ సంబంధించిన విషయాల్లో అధిక శాతం కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో మంచి వర్తమానాలు అందుకుంటారు. అది గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, అభివృద్ధి సంబంధించినవి, ఎదురు చూసిన విషయాలు, చిన్ననాటి మిత్రులకు సహకారం అన్నీ బాగుంటాయి. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో వాతావరణంలో ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి.